సరే మేడం, వచ్చే ముందు నాకు ఒక ఫోన్ చేయండి చాలు, మీ ముందు వాలిపోతాను. ఉంటానండి. అలాగేనండి. చూసారా, ఇల్లు చూడడానికి వస్తున్నారు. మీకు కూడా అర్థం కావాలని స్పీకర్ ఆన్లో పెట్టాను. మంచిల్లు కదండి, ఎవరైనా కొంటారు. ఏమండి, ఇది ఓనర్కి ఇచ్చేయండి. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ మర్చిపోయారు. సరేనమ్మా, ఇక నేను వెళ్ళొస్తాను. ఇంటికి డిమాండ్ పెరిగింది. మీరు ఎక్కువ రోజులు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. లేదండి, ఇంకొక 10 రోజుల్లో వేరే ఇల్లు చూసుకుంటాం. మంచిదమ్మా, ఉంటాను. ఏమ్మా అఖిల, ఎక్కడికి వెళ్ళావు? ఇందాక నుంచి ఇంట్లోనే ఉన్నాను. బాగున్నారా అంకుల్? నేను ఇంతసేపు జయమ్మ గారింట్లో ఉన్నాను. సరేనమ్మా, ఫోన్ యాప్లో చూసి ఒక మంచి ఇల్లు చూసుకోండి. పాపం మీ అమ్మ కష్టపడి మిమ్మల్ని బాగా చూసుకుంది. ఇక నుంచి మీరే ఆవిడికి ఏ కష్టం రాకుండా చూసుకోవాలి. బయలుదేరతాను. ఆయన ఎందుకు వచ్చారు? ఇంకేముంటుంది, ఇంటి గురించి మాట్లాడడానికే వచ్చారు. ఇప్పుడు ఆయన్ని మనం ఏం అనలేం, ఎందుకంటే వాళ్ళు నెల ముందు నుంచే ఇల్లు ఖాళీ చేయమని చెప్తూ వచ్చారు. అయితే ఇప్పుడేంటంట? ఇంకో 10 రోజుల్లో ఇల్లు ఖాళీ చేయమని చెప్తున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. 10 రోజుల్లో ఇల్లు ఎలా వెతకాలి? ఇప్పుడు అడ్వాన్స్ ఇచ్చి ఇల్లు తీసుకోవడానికి అంత డబ్బు మన దగ్గర ఎక్కడుంది? మనం రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చిందేమో అనిపిస్తోంది. అమ్మా, దయచేసి అలా మాట్లాడకు. నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను ఇంకా బ్రతికే ఉన్నాను. మిమ్మల్ని రోడ్డుని పడనిస్తానా? మీకెవరికి కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది. అఖిల, ఆ పేపర్ ఇవ్వు. అందరూ ఇంటి గురించి టెన్షన్ పడుతుంటే అక్క వేరే ఏదో ఆలోచిస్తుందేంటి? అక్క టెన్షన్లో ఉందని బాగా అర్థమవుతుంది. అయ్యో దేవుడా, ఈ భద్రావతి ఆలోచనలకి కొంచెమైనా కళ్ళెం వెయ్యవా? ఇది తీసుకొచ్చే సమస్యలతో చస్తున్నాడు నా కొడుకు. ఇప్పుడు ఈ సమస్య నుంచి ఎలా బయటపడేయాలి? వాడికి కష్టం కలగకుండా నేనేదో ఒకటి చేయాలి. భద్రావతి, నాదో చిన్న ఆశ. ఏమండి, మీరేమైనా అనుకోండి, ఇప్పుడు కాఫీ ఇవ్వమంటే మాత్రం నేను ఇవ్వలేనండి. అయ్యో, దాని గురించి కాదే. ఇప్పుడు నువ్వు ఇల్లు గురించి చెప్పావు కదా, నీ ఐడియా అదిరిపోయింది. నీ అన్ని తెలివితేటలు ఎవరికీ లేవనుకో. కాకపోతే ఇంకొంచెం తెలివితేటలు ఉపయోగించి ఈ ఇంటి కోసం దాచిన డబ్బుని సింధు పెళ్లికి ఎందుకు వాడకూడదు అని. నా కూతురు పెళ్లి అంగరంగ వైభవంగా చేయాలని నా ఆశ భద్రావతి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఇప్పుడు మీకు కూతురు పెళ్లి గుర్తొచ్చిందా? ఇదిగో ఏమండి, ఈ డబ్బు తీసుకెళ్లి మీరేమైనా చేశారనుకోండి. రామ రామ,
కూతురు పెళ్లికి దాచిన డబ్బుల్ని గేములు ఆడే రకం కాదే ఈ తండ్రి. నా కూతురు మీద నాకు ప్రేమ ఉంది. ఒక కూతురు జీవితం ఎలా